అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. హీరో మోటోకార్ప్, సన్ఫార్మా, అపోలో హాస్పిటల్స్, బజాజ్ ఆటో షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా హెచ్సిఎల్ టెక్, ఎటర్నల్, హెచ్డిఎఫ్సి లైఫ్, కోటక్ మహీంద్రా, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక మార్కెట్స్ కి సంబంధించి తమ విశ్లేషణ అందించేందుకు బిజినెస్ అనలిస్ట్ సుందరరాజా గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, 4 రోజుల నష్టాలు చూసిన తర్వాత మార్కెట్స్ ఈ రోజు కొంచెం బౌన్స్ బ్యాక్ అయినట్టు కనిపిస్తుంది. సో ఎలా చూడొచ్చు అంటారు? లాస్ట్ వీక్ మనం చూసాము ఐటీ దిగ్గజాల దగ్గర నుంచి రిజల్ట్స్ రావడంతో మార్కెట్లో కొంచెం రియాక్షన్ కనిపించింది. లాస్ట్ 1 వీక్గా చూస్తే కనుక ఐటీ ఇండెక్స్ డిక్లైన్ అవడంతో, అలాగే మార్కెట్ హై నుంచి కొంచెం ఓవర్బాట్ పొజిషన్ నుంచి అడ్జస్ట్మెంట్ అవడంతో మార్కెట్లో రియాక్షన్ రావడం. కానీ నిన్న వచ్చిన ఇవాళ న్యూస్లో వచ్చిన ప్రధానమైన అప్డేట్ చూస్తే కనుక భారత్ యొక్క ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం డేటా చూస్తే కనుక చాలా పాజిటివ్గా వచ్చింది. ఈ ఏడాది చూస్తే కనుక మనకి ఆహార వస్తువులు, ఫుడ్ ప్రైసెస్ కొంచెం భారీగా తగ్గడంతో మనకి ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం కూడా బాగా తక్కువగా వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ ఆర్బీఐ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బాగా తక్కువగా రావడంతో మార్కెట్లో ఒక రికవరీ కనిపించింది. అలాగే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్లో కూడా ఒక బౌన్స్ బ్యాక్ కనిపించింది. అలాగే అమెరికన్ మార్కెట్స్ కూడా కొంచెం రికవరీ రావడంతో ఓవరాల్గా మార్కెట్ కొంచెం కుదుటపడ్డట్టు కనిపిస్తుంది. బట్ ఇవాళ చూస్తే కనుక చాలా ఇంపార్టెంట్ డేటా ఉంది. అమెరికా మార్కెట్స్ నుంచి మనకి ఇన్ఫ్లేషన్ డేటా ఉంది. అక్కడ ద్రవ్యోల్బణం ఎలా ఉంది, జూన్ నెలకి డేటా రావాల్సి ఉంది. కాబట్టి ఆ డేటా బట్టి మార్కెట్ మీద కూడా నెక్స్ట్ మూమెంట్ తీసుకునే అవకాశాలు కనిపిస్తాయి. సో రిజల్ట్స్ కూడా బిగిన్ అయినాయి. రిజల్ట్స్ సీజన్ కూడా మరింత వస్తున్నాయి. ఇవాళ కూడా రేపు కూడా కొన్ని చాలా మేజర్ దిగ్గజాల నుంచి కూడా రిజల్ట్స్ ఉన్నాయి. ఆ రిజల్ట్స్ బట్టి మార్కెట్ కొంచెం మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. బట్ ఆన్ ద హోల్ మార్కెట్ కొంచెం కన్సాలిడేషన్లో ఉందనుకోవచ్చు. ఎస్ సార్, కాలర్ ఉన్నారు సార్, శివప్రసాద్ గారు. హలో అండి. మేడం నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే. నాకు ఒక 2 స్టాక్స్ గురించి చెప్పండి సార్. ఒకటి తేజస్ నెట్వర్క్స్, నేను 1140లో తీసుకున్నాను సార్. ఓకే. సో నేను తీసుకున్నప్పుడు ఉన్న ఫండమెంటల్ ప్రకారం నేను అప్పుడు ఎగ్జిట్ కాలేకపోయాను. బట్ లాస్ట్ 2 క్వార్టర్స్ నుంచి క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్ బాగా డిక్లైన్ అయింది. సో ఈ టైంలో అక్యుములేట్ చేసుకోవచ్చా, దాని ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది ఒకటి కావాలి సార్. రెండవది వచ్చేసి కరూర్ వైశ్య బ్యాంక్ నేను 211లో తీసుకున్నాను సార్. ఇప్పుడు ఆల్మోస్ట్ 30% లాభంలో ఉన్నాను. దాన్ని లాంగ్ టర్మ్ కి, నేను జనరల్ గా లాంగ్ టర్మ్ వెయిట్ చేసే ఇన్వెస్టర్నే సార్. లాంగ్ టర్మ్ కి అట్లే హోల్డ్ చేయమంటారా, లేకపోతే ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా సార్? ఫస్ట్ తేజస్ నెట్వర్క్ చూస్తే కనుక నిన్న రిజల్ట్స్ వచ్చాయి. ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ మీరు చూసారు లేదో తెలియదు, కానీ రిజల్ట్స్ కూడా బాగా నెగిటివ్గా వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ లాసెస్ చూస్తే కనుక మనకి క్వార్టర్ రిజల్ట్స్ మరింత వైడన్ అవడంతో నిన్న వచ్చిన రిజల్ట్స్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 190 కోట్ల వరకు నష్టాలు ప్రకటించడంతో తేజస్ నెట్వర్క్ ఇవాళ కూడా భారీగా కరెక్షన్ రావడము చూస్తాము. సో లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్గా చూస్తే కనుక కపుల్ ఆఫ్ మంత్స్గా తేజస్ నెట్వర్క్ తగ్గుతూ వస్తుంది. మీరు కూడా ఇన్ఫ్యాక్ట్ అంతకుముందు 2-3 క్వార్టర్లు కూడా డిసప్పాయింట్ అయిన తర్వాత కూడా మీరు ఎగ్జిట్ కాలేకపోయారు. సో కాబట్టి మీరు ఇంకా ఫర్దర్గా కొనాలి అనుకుంటున్నారు. నా ఉద్దేశం అయితే కొంచెం ఈ లెవెల్లో సపోర్ట్ ఉంది కాబట్టి కొంచెం బౌన్స్ బ్యాక్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వచ్చు. అలాగే కరూర్ వైశ్య బ్యాంక్ ఒకసారి గమనిస్తే కనుక ఈ స్టాక్ బాగా అవుట్ పెర్ఫార్మ్ చేసింది. కరూర్ వైశ్య బ్యాంక్ ఈ మధ్య లాస్ట్ 3 నెలలుగా మార్కెట్లో ఒక కన్సాలిడేషన్లో ఉన్నప్పటికీ కరూర్ వైశ్య బ్యాంక్ కంటిన్యూస్గా అప్ ట్రెండ్లో ఉంది. ఈ మధ్య చూస్తే కనుక ఒక 4 రోజుల క్రితం కూడా చూస్తే కనుక షేమా ఇన్సూరెన్స్తో కూడా ఒక టైఅప్ అయినట్టుగా వార్తలు రావడం కూడా చూస్తున్నాం. అలాగే మనకి ఒకసారి కరూర్ వైశ్య బ్యాంక్ జూన్ నెలకి చూస్తే కనుక వీళ్ళ డిపాజిట్స్, అడ్వాన్సెస్ కూడా భారీగా పెరిగినట్టుగా రావడంతో కరూర్ వైశ్య బ్యాంక్ కూడా పెరిగింది. సో కరూర్ వైశ్య బ్యాంక్ లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ మనం చూసాము 20th మే చాలా అద్భుతమైన రిజల్ట్స్ రావడంతో పెరిగింది. రిజల్ట్స్ వచ్చిన నాటికి స్టాక్ కూడా బాగా చీపర్ లెవెల్లో ఉంది కాబట్టి ఇన్వెస్టర్లు అందరూ ఒకసారిగా కొనుగోలు చేయడంతో కరూర్ వైశ్య బ్యాంక్ పెరిగింది. సో కరూర్ వైశ్య బ్యాంక్ అయితే హోల్డ్ చేయొచ్చు. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు రాజలక్ష్మి గారు. హలో అండి. హలో అండి. హలో అండి, గుడ్ ఈవినింగ్. నమస్కారం సార్. నమస్తే. రాజలక్ష్మి, హైదరాబాద్ నుంచి సార్. నమస్తే. హలో, మాట్లాడండి రాజలక్ష్మి గారు. నాకు 2 డౌట్లు ఉన్నాయి సార్. నా దగ్గర పెనిన్సులా ల్యాండ్ ఉంది సార్. పెనిన్సులా ల్యాండ్ అండ్ టాటా మోటార్స్ ఉంది సార్. టాటా మోటార్స్ లాంగ్ టర్మ్ ఉంచుకోవచ్చా ఒకటి, పెనిన్సులా ల్యాండ్ ఉంచమంటారా, తీసేసేయమంటారా అని అడుగుతారు సార్. పెనిన్సులా ల్యాండ్ ఏ రేట్లో తీసుకున్నారు? 38 లో అట్లా తీసుకున్నాను సార్. అంటే అది 60 వరకు వెనక్కి వచ్చినట్టుంది.
38 అంటే మంచి రేట్లోనే తీసుకున్నారు. ఈ రియల్ ఎస్టేట్ స్టాక్ చూస్తే కనుక అంత క్రితం లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ 80 రూపాయల నుంచి బిలో 25 లెవెల్స్కి వచ్చిన తర్వాత సగానికి పైగా పడిన తర్వాత లాస్ట్ వీక్ చూస్తే కనుక ఒక 30% వరకు పెన్నిన్సులా ల్యాండ్లో ఒక బౌన్స్ బ్యాక్ కనిపించింది. దీంట్లో ప్రధానమైన కారణం చూస్తే కనుక వీళ్ళ స్టాక్ వాల్యుయేషన్స్ కూడా చీపర్గా ఉండడంతో, అలాగే రిజల్ట్స్ కూడా చూస్తే కనుక పెన్నిన్సులా ల్యాండ్కి కొంచెం అంత బాగా రాలేదు. అయినప్పటికీ కొంచెం ఒక బౌన్స్ బ్యాక్ వచ్చింది. బహుశా కొంచెము మనకి పెన్నిన్సులా ల్యాండ్లో కొంచెం ఈ మధ్య అప్డేట్స్ రావడంతో పైగా స్టాక్ కూడా చీపర్ లెవెల్స్లో ఉంది కాబట్టి ఈ స్టాక్ పెరిగింది. బట్ ఓవరాల్గా ఫండమెంటల్గా చూస్తే కనుక ఇంకా అంత బాగా పాజిటివ్ ట్రెండ్ ఇంకా అప్డేట్స్ వచ్చేట్లేదు కాబట్టి మీరు పైగా కొంచెం లోయర్ రేట్లో కూడా కొనుక్కున్నారు కాబట్టి ఒక 15-20% లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం పెన్నిన్సులా ల్యాండ్ నా ఉద్దేశం అయితే ఈ ర్యాలీలో ఎగ్జిట్ అవ్వచ్చు. టాటా మోటార్స్ నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు. 680లో ఉంది, బాగా పడిన తర్వాత ఇప్పుడు కొంచెం స్లైట్ రికవరీలో ఉంది. ఒకవేళ ఆటోమొబైల్ మనకు తెలిసిందే ఇండస్ట్రీ కూడా మళ్ళీ ఒక్కసారి పికప్ అవుతే కనుక ఈ స్టాక్ కూడా పెరిగే అవకాశం ఉంది. సో పెద్ద కంపెనీ కాబట్టి టాటా మోటార్స్ నా ఉద్దేశం అయితే హోల్డ్ చేయొచ్చు ఈ స్టాక్ కూడా. ఎస్ సార్. నెక్స్ట్ కాలర్ ఉన్నారు రవికుమార్ గారు. హలో అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. బంధన్ బ్యాంక్ 178 లో తీసుకున్నానండి. షార్ట్ టర్మ్ కి ఎంతవరకు టార్గెట్ చేరుకోవచ్చు? షార్ట్ టర్మ్ కోసం ఉంచమంటారా లేదా ఇప్పుడు ఈ రోజు కొంచెం అప్ ట్రెండ్ లో ఉంది, ఎగ్జిట్ కమ్మంటారా? ఓకే, ఈ షార్ట్ టర్మ్లో చూస్తే కనుక మీరు కొంచెం హై ప్రైస్లో తీసుకున్నారు. ఈ మధ్య బంధన్ బ్యాంక్ 135 నుంచి 190 వరకు పెరిగింది. ఈ వారం కూడా ఒక 3% వరకు బౌన్స్ బ్యాక్ కనిపించింది బంధన్ బ్యాంక్. సో బంధన్ బ్యాంక్ చూస్తే కనుక ఈ మధ్య మిడ్ క్యాప్ 150లో వన్ ఆఫ్ ది టాప్ గెయినర్స్గా నిలబడింది. సో బంధన్ బ్యాంక్ నా ఉద్దేశం అయితే కొంచెం ర్యాలీ కూడా వచ్చింది కాబట్టి లాస్ట్ ఒక 2-3 ఏళ్ళుగా చూస్తే కనుక కంటిన్యూస్ డౌన్ ట్రెండ్ తర్వాత బంధన్ బ్యాంక్ ఇప్పుడే కొంచెం బౌన్స్ బ్యాక్ కూడా వచ్చింది కాబట్టి నేను అనుకుంటే మీరు అనుకున్నట్టుగానే స్టాక్ కూడా కొంచెం ప్రాఫిట్లో వచ్చినప్పుడు మీరు బంధన్ బ్యాంక్ని మీరు ఎగ్జిట్ అవ్వచ్చు. సార్ కాలర్ ఉన్నారు సార్, శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నారు. హలో మాట్లాడండి శ్రీనివాస్ గారు. హలో హలో శ్రీనివాస్ గారు చెప్పండి. ఉత్కర్ష్ బ్యాంకు 37 లో తీసుకున్నానండి. అదైనా పెరిగే అవకాశం ఉందా లేదా? ఉత్కర్ష్ బ్యాంక్ చూస్తే కనుక ఒక స్టేజ్లో లాస్ట్ ఇయర్ 2024 జనవరిలో ఇంచుమించు 70 రూపాయల నుంచి కంటిన్యూస్గా తగ్గుతూ 24-23 రూపీస్కి రావడం మనం చూస్తున్నాము. బాగా టెక్నికల్గా ఓవర్ సోల్డ్ పొజిషన్లో ఉండడంతో ఉత్కర్ష్ బ్యాంకు ఈ లెవెల్ నుంచి కొంచెం బౌన్స్ బ్యాక్ వచ్చే అవకాశాలు కనిపిస్తాయి. కానీ స్టాక్ చూస్తే కనుక ఇప్పటికీ బాగా ఎక్స్పెన్సివ్గా కనిపిస్తుంది. దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక లాస్ట్ 2-3 క్వార్టర్లో రిజల్ట్స్ అంతా బాగా లేకపోవడంతో, అలాగే ఇయర్లీ ప్రాఫిట్స్ కూడా చూస్తే కనుక గమనీయంగా తగ్గడంతో ఉత్కర్ష్ బ్యాంక్లో పెద్దగా ఒక రికవరీ అనేది రాలేదు. సో కాబట్టి ఉత్కర్ష్ బ్యాంక్ అయితే నా ఉద్దేశం అయితే కొంచెము టెక్నికల్గా బాగా పడిపోయింది కాబట్టి ఇక్కడ నుంచి కొంచెం బౌన్స్ బ్యాక్ వచ్చినప్పుడు మీరు ఈ అండర్ పెర్ఫార్మింగ్ స్టాక్ని హై లెవెల్లో ఎగ్జిట్ అవ్వచ్చు. ఓకే సార్. నెక్స్ట్ కాలర్ ఉన్నారు వెంకటకృష్ణ గారు. హలో అండి. మేడం నమస్తే అండి, మీ డౌట్ అడగండి. సార్ ఇప్పుడు నా దగ్గర స్వాన్ ఎనర్జీ సన్ ఫార్మా 10% ప్రాఫిట్ లో ఉన్నాయి సార్. రెండు హోల్డ్ చేసుకోమంటారా లాంగ్ టర్మ్ కోసం? ఇంకొకటి కెనరా బ్యాంక్ 120 ఉంది. ఓకే, స్వాన్ ఎనర్జీ మీరు హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ మధ్య లాస్ట్ 3 నెలలుగా స్వాన్ ఎనర్జీ 400-500 మధ్యన సైడ్ వేస్ ట్రెండ్లో కన్సాలిడేషన్ అవుతూ ఈ వారం ఫస్ట్ టైము ఈ లాస్ట్ 3 నెలల తర్వాత ఒక 12% వరకు బౌన్స్ బ్యాక్ కనిపించింది. సో ఈ లెక్కను బట్టి చూస్తుంటే కనుక కన్సాలిడేషన్ నుంచి బయటపడి స్వాన్ ఎనర్జీలో ఒక రికవరీ కనిపిస్తుంది. లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా కొంచెం బాగా రావడంతో స్వాన్ ఎనర్జీలో కూడా ఒక అప్ ట్రెండ్ కనిపించింది. సో కాబట్టి 10% ప్రాఫిట్లో కూడా ఉన్నారు కాబట్టి హోల్డ్ చేయొచ్చు. అలాగే సన్ ఫార్మా కూడా హోల్డ్ చేయొచ్చు. ఈ మధ్య స్టాక్ కొంచెం బాగా తగ్గినప్పటికీ కానీ టాప్ కంపెనీ ఫార్మా స్టాక్స్ అన్ని లాస్ట్ 1 వీక్గా మళ్ళీ కొంచెం బౌన్స్ బ్యాక్ అవటం కూడా మనం చూస్తున్నాము. సో అందులోనూ ఒక ప్రీమియర్ ఫార్మాక్యూటికల్ కంపెనీ. అలాగే ఈ వారం చూస్తే కనుక ఒక 4% వరకు ఒక రికవరీ కూడా కనిపించింది. కాబట్టి సన్ ఫార్మా ఇవాళ వచ్చిన వార్త కూడా చూస్తే కనుక ఫోకస్ ఆన్ గ్రోత్ అండ్ ఇన్నోవేషన్ అని ఒక రిపోర్ట్ కూడా రావడం కూడా మనం చూస్తున్నాము. సో కాబట్టి మనకి ఈ మధ్య నిన్న మోర్గన్ స్టాన్లీ కూడా చూస్తే కనుక ఫార్మా ప్లేయర్స్ మీద ఇనిషియేట్స్ కవరేజ్ ఆన్ బుల్లిష్ అన్నట్టుగా ఒక వార్త రావడం చూసాము. సో కాబట్టి హోల్డ్ చేయొచ్చు సన్ ఫార్మా కూడా. ఓకే సార్. నెక్స్ట్ గోపాలకృష్ణరాజు గారు ఉన్నారు. హలో అండి. హలో నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే అండి. సార్ ఏంటి 35-52 కొన్నాను సార్. అది తగ్గిపోయింది చెప్పండి సార్. గోదావరి పవర్ 219 కొన్నాను, అది తగ్గింది. ఆ రెండింటి గురించి చెప్పండి సార్. ఓకే, ఫస్ట్ స్టాక్ ఏమన్నారు? ఫస్ట్ స్టాక్ ఒకసారి రిపీట్ చేయండి. ఏంజిల్ 1 అండి. ఏంజిల్ 1 35-52 కొన్నాను సార్. గోదావరి తగ్గింది.
గోదావరి పవర్ ఈ లెవెల్లో హోల్డ్ చేయొచ్చు, ఎందుకంటే ఈ స్టాక్ 250 రూపాయల నుంచి 180 రూపాయల వరకు పడిన తర్వాత ఈ స్టాక్ కొంచెం బాగా కన్సాలిడేషన్ అయ్యి ఇప్పుడే కొంచెం ఒక రికవరీ బాటలో ఉంటుంది. పైగా మనకి గోదావరి పవర్ కూడా చూస్తే కనుక స్టాక్ కూడా బాగా వాల్యుయేషన్స్ చీపర్ లెవెల్ ఉంది. ఓన్లీ 15 టైమ్స్ వీళ్ళ ఈపీఎస్కి ట్రేడ్ అవుతుంది కాబట్టి హోల్డ్ చేసుకోవచ్చు. ఈ ఏడాది చూస్తే కనుక 800 కోట్ల వరకు ప్రాఫిట్స్ ప్రకటించిన కంపెనీ. అలాగే లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా చూస్తే కనుక మనకి బాగానే 200 కోట్ల పైగా లాభాలు కూడా ప్రకటించింది కాబట్టి సో నా ఉద్దేశం అయితే ఈ స్టాక్ని కూడా హోల్డ్ చేయొచ్చు. అలాగే ఏంజిల్ వన్ లీడింగ్ స్టాక్ బ్రోకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇచ్చే కంపెనీ. ఈ స్టాక్ ఈ మధ్య కొంచెం మార్కెట్ హై నుంచి తగ్గడంతో వాల్యూమ్స్ కొంచెం తగ్గడంతో పైగా మనకి ఇవాళ వచ్చిన ఈ మధ్యకాలంలో వచ్చిన రిపోర్ట్ కూడా చూస్తే కనుక మార్కెట్ రెగ్యులేటర్స్ కూడా చూస్తే కనుక ఆప్షన్స్లో ముఖ్యంగా స్టాక్ ట్రేడింగ్లో లాసెస్ మరింత పెరుగుతున్నట్టుగా అలాగే లాసెస్ కూడా మరింత వైడెన్ అవడంతో రిపోర్ట్ రావడం కూడా చూసాం కాబట్టి మేట్ బి ఆప్షన్స్ ట్రేడింగ్ మీద కొంచెం రిస్ట్రిక్షన్స్ పెట్టే అవకాశాలు ఉన్నాయన్న వార్తలు రావడంతో వీక్లీ ఆప్షన్స్ తీసేసి మనకి ఫోర్ట్నైట్లీ 15 days ఆప్షన్స్ ఇంట్రొడ్యూస్ చేసే అవకాశం ఉన్నట్టు మనకి ఈ మధ్య వార్తలు వచ్చాయి కాబట్టి బహుశా కొంచెం తగ్గినట్టు కనిపిస్తుంది. బట్ కానీ ఏంజిల్ వన్ కూడా వన్ ఆఫ్ ది టాప్ కంపెనీసే కాబట్టి నా ఉద్దేశం అయితే ప్రస్తుతం కొంచెం హోల్డ్ చేయొచ్చు ఏంజిల్ వన్. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు శ్రీనివాస్ గారు. హలో అండి. హలో అండి, నమస్తే అండి. నమస్తే అండి సార్, 3 షేర్స్ గురించి అండి. నేను జేపీ పవర్ 13,000 షేర్స్ ఉన్నాయి నా దగ్గర అట్ 2150 రూపీస్. తర్వాత జెన్టెక్ 6% లాస్ లో ఉంది, ఫారెన్ ఫార్మా 3% ప్రాఫిట్ లో ఉంది. ఓకే, జయప్రకాష్ పవర్ మీరు హోల్డ్ చేయొచ్చు. లాస్ట్ వీక్ చూస్తే కనుక 25% వరకు పెరిగింది, ఈ వారం 10% వరకు పెరిగింది. ఈ మధ్య 14 రూపాయల నుంచి జేపీ పవర్ 28 రూపీస్ వరకు పెరిగి న్యూ హైకి రావడం అనేది చూసాము జేపీ పవర్. కాకపోతే మీరు కొంచెం హై రేట్లో తీసుకున్నారు, టెక్నికల్గా బాగా రన్అప్ వచ్చేసింది, షార్ట్ టర్మ్లో ఆల్రెడీ బాగా ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది కాబట్టి కొంచెం హై లెవెల్లో రియాక్షన్ వచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి నా ఉద్దేశం అయితే కొంచెం హై లెవెల్లో ప్రాఫిట్ బుక్ చేసి లోయర్ రేట్లో కాస్త తీసుకోవచ్చు. అలాగే మీరు అడిగిన రెండో స్టాక్ జెన్ టెక్నాలజీస్లో కూడా 10% ప్రాఫిట్లో ఉన్నారంటున్నారు. పెద్ద కంపెనీ 1850 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది. అలాగే ప్రాఫిట్స్ కూడా చూస్తే కనుక జెన్ టెక్నాలజీస్ లాస్ట్ 3 ఏళ్ల క్రితం ఇంచుమించు 50 కోట్లు ఉంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 300 కోట్ల వరకు లాభాలు ప్రకటించిన కంపెనీ. సో కాబట్టి జెన్ టెక్నాలజీస్ కూడా ప్రస్తుతం హోల్డ్ చేయొచ్చు. ఓకే సార్. సార్ అయితే మార్కెట్స్ అప్ ట్రెండ్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, సో ఇది కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా సార్? సో ఇప్పుడు మార్కెట్ చూస్తే కనుక 25,600 నుంచి 25,000 కీలకమైన సపోర్ట్ లెవెల్కి వచ్చి ఈ మధ్యకాలంలో కొంచెం నిలకడగా ఉండి కొంచెం స్టేబుల్గా కొంచెం బౌన్స్ బ్యాక్ అవుతుంది కాబట్టి మార్కెట్ కొంచెం పాజిటివ్ ఇండికేషన్సే కనిపిస్తున్నాయి. కాకపోతే మనకి తెలిసిందే మనకి ఈ మధ్యకాలంలో ట్రేడ్ గురించి మనకి చాలా అన్సర్టనిటీస్ ఉన్నాయి, కొంచెం కన్సర్న్స్ ఉన్నాయి, ముఖ్యంగా కొంచెం క్లారిటీ లేదు. సో ఈ విషయంలో మనకి భారత్ యుఎస్ఏ దగ్గర నుంచి ఏ విధమైన అగ్రిమెంట్ ఒప్పందం కుదుర్చుకుంటారన్న వార్తల కోసం మార్కెట్ కూడా ఎదురు చూస్తుంది. ఏమాత్రం కనుక పాజిటివ్గా అవుట్కమ్ వచ్చిందంటే కనుక భయపడుతున్నట్టుగా అంతగా సుంకాలు విధించకుండా కొంచెం మనకి భారత్కి రిలీఫ్ ఉందంటే కనుక ఖచ్చితంగా మార్కెట్ ఇక్కడ నుంచి ఒక బుల్లిష్ జోన్లోకి వెళ్ళే అవకాశం ఉంది. బట్ ఆన్ ద హోల్ మనకి ఈ మధ్య మన లాస్ట్ 2-3 రోజులుగా మనకి చిన్న స్టాక్స్ అన్ని కూడా పెరుగుతున్నాయి, ముఖ్యంగా మనకి రిజల్ట్స్ మంచిగా వచ్చే స్టాక్స్ అన్ని కూడా పెరుగుతాయి కాబట్టి ఓకే హోల్డ్ కేటగిరీలో ఉందనుకోవచ్చు మార్కెట్. ఓకే సార్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు మహేంద్ర గారు. హలో అండి. హలో అండి, నమస్కారం సార్. నమస్తే అండి సార్. నేను 2 డిఫెన్స్ షేర్స్ లో ఇన్వెస్ట్ చేశానండి. ఒకటి ఆజాద్ ఇంజనీరింగ్, ఒకటి 2 జిఆర్ఎస్సి. 2 హెవీ లాసెస్ లో ఉన్నాయి సార్. అది లాంగ్ టర్మ్ కి హోల్డ్ చేయొచ్చు అంటారా లేకపోతే ఎలా చేయమంటారు? ఆజాద్ మనకు తెలిసింది 2024 జనవరిలో మనకి మార్కెట్లోకి లిస్ట్ అయింది. ఆ తర్వాత చాలా పాజిటివ్ అప్డేట్స్ రావడంతో ప్రముఖులందరూ దీంట్లో ఇన్వెస్ట్ చేశారని కొన్ని వార్తలు రావడంతో 2,000 రూపాయల వరకు ఆల్మోస్ట్ షార్ట్ టర్మ్లో డబుల్ అయిపోవడం చూసాం. ఆ తర్వాత చూస్తే కనుక ఆజాద్ ఇంజనీరింగ్లో పెద్దగా అయితే మూమెంట్ రాలేదు. స్టాక్ చూస్తే కనుక ఇప్పుడు కొంచెం వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్గా ఉన్నట్టు కనిపిస్తుంది. సో ఓవరాల్గా మనకి లాస్ట్ 2-3 సంవత్సరాలుగా చూస్తే కనుక టర్న్ ఓవర్ కూడా పర్లేదు, 200 నుంచి ఆల్మోస్ట్ 450 కోట్ల వరకు పెరిగింది. కాకపోతే స్టాక్ బాగా ఎక్స్పెన్సివ్గా ఉంది కాబట్టి కొంతకాలం టైం పట్టే అవకాశం ఉంది రికవరీకి. నా ఉద్దేశం అయితే కొంచెం ఒక బౌన్స్ బ్యాక్ వచ్చినప్పుడు ఈ లాస్ట్ 6 నెలలుగా 2,000 రూపాయలు దాటలేకపోతుంది కాబట్టి ఫస్ట్ మీ రేట్ వచ్చినప్పుడు ఏంటి ప్రైస్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అయ్యి మొదట మీరు నో లాస్ నో ప్రాఫిట్లో బయటపడి తర్వాత బాగా డిప్లో మళ్ళీ రీకన్సిడర్ చేయొచ్చు. ఓకే సార్, ఇప్పుడు రిజల్ట్ సీజన్ కదా సార్, స్టార్ట్ అయింది రిజల్ట్ సీజన్. సో అయితే ఈ ఇంపాక్ట్ మార్కెట్స్ మీద ఎలా ఉండే అవకాశం ఉంటుంది?
సో ఇప్పుడు ఈ రిజల్ట్స్ అనేది ఫస్ట్ క్వార్టర్ అంటే ఫిజికల్ ఇయర్ 2025-26కి రిజల్ట్స్ చూస్తే కనుక ఇప్పుడే జస్ట్ బిగిన్ అయింది. ఈ రిజల్ట్స్ అనేది మనం చూసాము. ఇన్స్టియల్ టెక్నాలజీస్ రిజల్ట్ వచ్చిన తర్వాత డిసప్పాయింట్ అయింది మార్కెట్లో. ఈ సెక్టర్లో చూస్తే కనుక రియాక్షన్ కనిపించింది. అలాగే మనకి అంతక్రితం మేజర్ కంపెనీస్ దగ్గర నుంచి కూడా టాటా ఎల్సీ నుంచి రిజల్ట్స్ వచ్చింది. అలాగే టీసీఎస్ దగ్గర నుంచి కూడా రిజల్ట్ ఉంది. కానీ ఈ వారం చూస్తే కనుక మనకి మేజర్ దిగ్గజం మార్కెట్ లీడర్ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ దగ్గర నుంచి జూలై 18న రిజల్ట్ ఉంది. సో డెఫినెట్గా రిలయన్స్ ఇండస్ట్రీస్ రిజల్ట్ అనేది మార్కెట్కి ఒక మేజర్ లీడ్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. సో ఈసారి చూస్తే కనుక ఎక్స్పెక్టేషన్స్ పెద్దగా ఏమి పాజిటివ్గా లేవు రిజల్ట్స్ మీద. బట్ ఏమాత్రం మనకు రానున్న రోజుల్లో మనకి ఈ నెక్స్ట్ 1 వీక్లో కనుక రిజల్ట్స్ మనం అనుకున్న దానికన్నా బెటర్గా వస్తే కొంచెం మార్కెట్ కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. సో ఆన్ ద హోల్ మార్కెట్ ఈ ఫ్యాక్టర్ని కొంచెం డిస్కౌంట్ అయింది కాబట్టి ఈ విషయంలో ఈ ఫ్రంట్లో పెద్దగా అయితే మార్కెట్ పెద్దగా ఎదురు చూస్తున్నట్టుగా కనిపించట్లేదు. ఓకే సార్, కాలర్ ఉన్నారు జగన్నాథ్ గారు. హలో అండి. నమస్కారం అండి. హలో నమస్కారం అండి. నమస్తే అండి. అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ నేను లో ప్రైస్ లో కొన్నానండి. ఓకే. అలాగే సుజలాన్ ఎనర్జీ కొన్నాను 54 దగ్గర 1000 షేర్స్. ఓకే. అదానీ ఎనర్జీ మటుకు లాస్ట్ 1 ఇయర్గా గమనిస్తే కనుక పెద్ద మూమెంట్ ఏం లేదు. 700-1000 రూపాయల మధ్యనే ఊగిసలాటం అనేది మనం చూస్తున్నాము. సో అదానీ ఎనర్జీ చూస్తే కనుక ఈ మధ్య ఇవాళ వచ్చిన వార్తలు చూస్తే కనుక మ్యూచువల్ ఫండ్స్ పంప్ ఓవర్ 2800 crores ఇంటూ అదానీ గ్రూప్ స్టాక్స్ ఇన్ జూన్ అనే ఒక వార్త రావడం చూసాము. అది కూడా ఒక విధంగా చెప్పాలంటే పాజిటివ్ అప్డేటే. సో కాబట్టి నా ఉద్దేశం అయితే అదానీ ఎనర్జీ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్నప్పటికీ కొంచెం ఓకే ప్రస్తుతానికి హోల్డ్ చేయొచ్చు. ఒకవేళ ఏదైనా కొంచెం మళ్ళీ మార్కెట్ రివర్స్ అయ్యేటట్టు ఉంటే కనుక అప్పుడు మీరు ఎగ్జిట్ అవ్వచ్చు. సుజలాన్ కూడా మీరు హోల్డ్ చేయొచ్చు. ఈ మధ్య సుజలాన్ కూడా బౌన్స్ బ్యాక్ అయింది 40 రూపాయల నుంచి 75 రూపాయల వరకు. రిజల్ట్స్ కూడా ఇంకా కొంచెం టైం ఉంది. సుజలాన్ ఎనర్జీ కూడా చూస్తే కనుక అంతక్రితం బాగా పెర్ఫామ్ చేయడం అనేది చూస్తున్నాము. ఈ లాస్ట్ 1 వీక్లో మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో కూడా పాజిటివ్గానే పికప్ అయింది. మోతీలాల్ ఒస్వాల్ కూడా నిన్న సుజలాన్ మీద కూడా చూస్తే కనుక అప్ సైడ్ పొటెన్షియల్ ఉన్నట్టుగా ఒక రిపోర్ట్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. సార్ సిల్వర్ ప్రైసెస్ చూసుకుంటే కనుక పెరుగుతూనే ఉంది. సిల్వర్ కూడా చూస్తే చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ టైంలో ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ అంటారా? సిల్వర్ ఒకసారి గమనిస్తే కనుక ఈ మధ్య లాస్ట్ 2-3 నెలలుగా మనకి గోల్డ్ కొంచెం తగ్గినప్పటికీ సిల్వర్ అంతగా అప్రిషియేట్ కాలేదు కాబట్టి లాస్ట్ 1 మంత్గా సిల్వర్ ప్రైసెస్ కూడా పెరగడం కూడా చూస్తున్నాము. అలాగే మనకి ఓవరాల్గా గ్లోబల్గా ట్రేడ్ టెన్షన్స్ కూడా ఉండడంతో గోల్డ్ అప్రిసియేషన్ వచ్చింది కాబట్టి ఈ సిల్వర్ కొంచెము అండర్ పెర్ఫార్మ్ చేసింది కాబట్టి చాలామంది ఇన్వెస్టర్లు ఈ సిల్వర్ ప్రెషియస్ కమోడిటీ మీద కొంచెం సేఫ్ కన్జర్వేటివ్ బెట్గా భావించి కొంచెం ఈ మధ్య కాలంలో ఇన్వెస్ట్ చేయడం చూస్తున్నాం. కానీ మనకి లాస్ట్ 2-3 నెలలుగా కొంచెం రన్అప్ వచ్చేసింది కాబట్టి ఇంటర్నేషనల్ మార్కెట్లో 30 నుంచి ఆల్మోస్ట్ 38,000 వరకు అంటే 20% వరకు అప్రిసియేషన్ అయింది కాబట్టి హై లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు సిల్వర్లో. సో ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్స్ ఉన్న సిచ్యువేషన్లో ఏ స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేస్తే మంచిదంటారు ఫైనల్లీ? సో బేసికల్గా మనం చూస్తే కనుక స్టాక్ స్పెసిఫిక్ కాకుండా ఎక్కువ కొంచెం ఫార్మా మళ్ళీ కొంచెం చాలా కాలం ఒక సబ్డ్యూడ్ ట్రెండ్ తర్వాత ఇప్పుడే కొంచెం బౌన్స్ బ్యాక్ అయింది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఫార్మా డాక్టర్ రెడ్డీస్ కానీ నాట్కో కానీ ఇందాక అనుకున్నట్టుగా సన్ ఫార్మా కానీ సో ఇటువంటి స్టాక్స్లో కొంచెం ఫార్మా కొంచెం బహుశా కొంచెం ఏదైనా పాజిటివ్గా అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది ఫార్మా ఇండస్ట్రీ. అందువల్ల లాస్ట్ 1 వీక్గా ఫార్మాలో వాల్యూమ్స్తో పాటు పెరగడం కూడా మొదలైంది కాబట్టి నేను అనుకోవటము ఫార్మాని అబ్జర్వ్ చేయొచ్చు ఇన్వెస్టర్లని. Yes, thank you so much, Sundararaja garu. Markets మీద analysis. Thank you. ఇక ఇది వాళ్ళ ABN బిజినెస్. నమస్తే.